హలో ఫ్రెండ్స్, మీ అందరికీ సండే స్పెషల్గా చేపలు తీసుకొచ్చాం. మా ఇంట్లో ఈరోజు ఫిష్ కర్రీ, పెద్ద పెద్ద చేపలు ఇవి చూస్తూ ఉండండి. వీడియోని ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుంటున్నాము. తీసుకొస్తాం చూడ పీసెస్ అన్నీ ఏమన్నా పెద్ద పెద్ద ముక్కలు వచ్చినాయి. అలాగే ఉప్పు, కారం, కరివేపాకు అన్నీ నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత బాగా అంతా ఎగిరిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని పొయ్యి మీద మళ్ళీ పెట్టుకోవాలి. చింతపండు పులుసు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారం వేసిన తర్వాత చింతపండు పులుసు ఉండాలి ఎప్పటికైనా. అది ఉడుకుతుంది చూడండి. పొయ్యి మీద బాగా ఉడకనిచ్చాలి. ముక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 1 గంట పొయ్యి మీద అలాగే ఉడకనిచ్చి నిదానంగా చిన్న మంట పెట్టాలి. ఎక్కువ పెద్ద మంట పెట్టకూడదు. ఉడుకుతుంది కదా, చూస్తున్నారు కదా. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏమొచ్చింది, ఎల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర బాగా దంచుకొని వేసుకుంటే నీసు వాసన రాదు. అది ఒక కర్రీ కూర అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో ఎప్పుడెప్పుడు వేస్తారా, ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నారు అందరూ. అలాగే మా ఇంట్లో చుంటు కూడా ఉన్నాడు. చుంటు కూడా కాడ 4 బయట పెట్టేసి ఎప్పుడెప్పుడు పెడతారా ముక్క తిన్నామా చూస్తున్నాడు. దానికి నోరు ఊరిపోతుంది. మా అందరికీ నోరు ఊరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.